ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక వారాలుగా మా ఈ ఛానల్ ద్వారా క్రైస్తవ్యము మతమా లేక నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఎన్నెన్నో ఆత్మీయ వాస్తవ సత్యాలను ఆధ్యాత్మిక సంబంధించిన ఎన్నో విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇందులో భాగంగా గత వారం ప్రియా దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏది మతమని పిలువబడింది, ఏది మార్గమని పిలువబడిందో ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం తెలుసుకునేటటువంటి ఈ ప్రయత్నాన్ని మనం చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి యోధా మతము అని పిలువబడిందని ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం తెలుసుకుంటూ ఎన్నెన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క అంశ ఈ ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త ఈ వచ్చిన భాగాన్ని మనం చదువుకొని ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు దేనిని మతమని తెలియపరుస్తుంది, దేనిని దేవుని యొక్క మార్గమని తెలియపరుస్తుందో ఈ విషయాలకు సంబంధించిన విషయాల్లోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ సువార్త ఈ వచ్చిన భాగాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మత సంబంధులైనటువంటి మత బోధకులైనటువంటి శాస్త్రులను పరిశీలనను ఉద్దేశించి ప్రభు మరి చెప్పినటువంటి మాటలుగా ఈ మాటలను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, వారిని ఉద్దేశించి చెప్పిన మాటలే ఈ మాటలుగా మనం చూస్తూ ఉంటాం. ఈ సమయంలో నేను చదువుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, మూల భాషలో ప్రియా దేవుని బిడ్డలారా నరక కుమారునిగా చేదురు అని చెప్పినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ మాటలను జనసమూహముల సమక్షంలో, శిష్యుల సమక్షంలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి మత సంబంధులైనటువంటి మత బోధకులైనటువంటి పరిశీలన శాస్త్రులను ఉద్దేశించి చెప్పిన మాటలుగా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభువారు చెప్పిన ఈ మాటల్లోంచే ఒకని మీ మతములో కలుపుకొనుటకు అనేటటువంటి ఈ మాటను మనం తీసుకొని, మతము అనేది అది దేవుని వలన ఏర్పరచబడినది కాదని, అది మత బోధకుల ద్వారా, మత పెద్దల ద్వారా మరి దేవుని యొక్క మహిమను మనుషులే దొంగిలించడానికి, పొందుకోవడానికి ఏర్పరిచినటువంటి ఆ ఒక మరి మనుషుల ద్వారా, మనుషుల తలంపులు, ఊహలు, ఆలోచనల నుంచి పుట్టినటువంటి ఈ యొక్క మతము అనేటటువంటిది ఇది మనిషి నుండే పుట్టిందనే విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మతము అనేది దేవుని నుండి పుట్టినది కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. మతము అనేది మనిషి నుండి పుట్టినదే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు ఈ మత్తయి సువార్త 23:15లో మత సంబంధులైనటువంటి పరిశీలన శాస్త్రులను ఉద్దేశించి చెప్పిన ఈ మాటల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారైతే మరి ఈ మతము అనేటటువంటి ఈ యొక్క మాటను మనం తీసుకొని దీనికి సంబంధించిన ఎన్నో విషయాలను మా ఛానల్ ద్వారా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. దయతో ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క అంశానికి సంబంధించిన ఆయా భాగాలను మా ఒక ఛానల్లో మేము అప్లోడ్ చేసి ఉంచడం జరిగింది. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఈ మతానికి సంబంధించిన విషయాలు తెలుసుకొనగోరువారు ప్రియా దేవుని బిడ్డలారా, తప్పక ఈ యొక్క మరి మా ఛానల్లో ఈ అంశానికి సంబంధించిన ఈ విషయాలను మేము అప్లోడ్ చేసి ఉన్నాం కనుక వాటిని చూడండి. అనేక సత్యాలు మీకు తెలియపరచబడతాయి. కనుక మనం మతములో మన విశ్వాసాన్ని కొనసాగించాలా, లేక మార్గమైనటువంటి దేవునిలో మన విశ్వాసాన్ని కొనసాగించాలో అప్పుడు మనకి తెలియపరచబడుతుంది. ఏది మనలను మోక్షానికి అనగా నిత్యత్వానికి తీసుకుని వెళ్తుంది, మరి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి చేరుకునేటటువంటి స్థితిని మనకి దయచేస్తుందో, అనుగ్రహిస్తుందో ప్రియా దేవుని బిడ్డలారా మనకి తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క అంశానికి సంబంధించిన విషయాల్లో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఏది మతముగా మరి పిలువబడిందో మనం చెప్పుకుంటూ వస్తూ మరి ఏది దేవుని మార్గంగా మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకి తెలియపరచడం మరి చేసి ఉన్నదో
ఆ విషయాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యూదా మతము అనే విషయాన్ని మనం ఈ తెలుసుకునే ప్రయత్నంలో ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 16, 17 ఆ వచనాల్లో ఉన్నటువంటి విషయాలను మనం చదువుకొని ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఎస్తేరు కాలములో, మొర్దెకై కాలములో అప్పుడు పారసీకులను ఏమండి మరి అహష్వరోషు అనేటటువంటి చక్రవర్తి ఏమండి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ పరిపాలనలో ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి యూదుల ఎడల దేవుడు చేసినటువంటి కార్యాలను ఏమండి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమండి వారు చూశారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఏం చేశారంటే యూదుల దేవుణ్ణి విశ్వసించలేదు కానీ ఏమండి మరి యూదులు అవలంబించేటటువంటి కొన్ని పద్ధతులను, ఆచార సంబంధమైన ఏమండి మరి పద్ధతులను, మత సంబంధమైనటువంటి పద్ధతులను వారు అవలంబించురి అని ఏమండి మనం ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16, 17లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ మాట ఒకసారి నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. ఏమండి, రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు దేశజనులలో యూదుల ఎడల భయము కలిగెను. కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి అని మనం చూడగలం. ప్రియులారా, మరి యూదుల మతమే యూదా మతము గనుక మరి క్రైస్తవ్యము మార్గమని ఏమండి బైబిలు బోధిస్తూ ఉంది, తెలియపరుస్తూ ఉంది. మరి యూదుల మతము లేక యూదా మతము ఏమండి మరి దానిని మతము అని బైబిలు తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దీనికి సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ ఈరోజు మరి యొక్క మతానికి సంబంధించిన విషయాలను కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి మనం తెలుసుకునబోతున్నాం. మరొక మతం ఏంటంటే అది ఫెనికే అనేటటువంటి మతము. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మతానికి సంబంధించిన విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని దినాన్ని మనం చేయబోతున్నాం. అయితే దీనికి ముందు ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం క్రిస్మస్ ఈ దినాల్లో మనం ఉన్నాం. క్రీస్తు యొక్క జన్మదినాన్ని ఏమండి మరి చాలామంది ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి చాలా ఉన్నతంగా, గొప్పగా, ఏమండి ఆనందంగా, సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి ఏమండి దినాలుగా ఈ దినాల్లో మరి అనేకులను మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అయితే సమయంలో కొన్ని విషయాలు ఈ యొక్క మరి క్రిస్మస్ ఈ దినాలలో ప్రియా దేవుని బిడ్డలారా మరి క్రీస్తు జన్మ దినాలుగా ఏమండి మరి ఈ దినాలను ప్రియా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుంటూ ఏమండి క్రైస్తవ లోకమంతయు ఆయన ద్వారా మన పాపాలకు, శాపాలకు ప్రాయశ్చిత్తమును, పాపక్షమాపణను, రక్షణను, ఏమండి నిత్యజీవము అను పరసంబంధమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ఆశీర్వాదాలను ఏమండి పొందినటువంటి ఏమండి మనమందరము కూడా వాటిని జ్ఞాపకము చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నటువంటి ఏమండి మరి క్రైస్తవ లోకమంతయు కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి తెలుసుకొనవలసినటువంటి ఆత్మీయ సత్యాలు ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసి అని లేదు, ఏమండి సేవకుడు అని లేదు, ప్రతి ఒక్కరు కూడా ఏమండి క్రైస్తవ సంఘ నాయకుడని లేదు, అందరూ కూడా ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మనం తెలుసుకొని మనం ఏమండి మరి దేవుని యొక్క కార్యాలలో మనం పాలుభాగస్తులం అవుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మనం పొందగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జన్మము సర్వమానవాళి సకల పాపాల నిమిత్తము అని తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, నిజదేవుని ఉనికిని ఆయన సిద్ధపరిచిన నిత్య జీవాన్ని ఏమండి మరణము లేని ఏమండి మహిమాలోకమును సర్వమానవాళికి తెలియపరచుటకు ఆయన పుట్టి ఉన్నాడు అని తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుడు ఉన్నాడు ఏమండి ఆయనకు మరణము లేదని తెలియపరచుటకును, అదే విధముగా మరణము లేనటువంటి దేవుడు మరణము కాని ఆయన జీవాన్ని మనకు ఆయన ఊపిరి ద్వారా అనుగ్రహించి ఉన్నాడు గనుక ఆయన ఊపిరి ద్వారా పొందినటువంటి మనలోని ఏమండి ఆత్మకు లేక మనలోని ఆ ఒక జీవపు ఆత్మకు మరణము లేదని తెలియపరచుటకు ఆయన పుట్టి ఉన్నాడని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవన్నీ తెలుసుకొని ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు జన్మను ఎవరైతే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా
వారు ధన్యులు అని ఏమండి ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇవన్నీ తెలుసుకోకుండా క్రీస్తు జన్మను ఏమండి మరి ఆయా కొరియోగ్రఫీల ద్వారా, అదేవిధంగా కొన్ని కిట్స్ ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, కేరళ ఆ ఒక సర్వీసు ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, క్యాండిల్ సర్వీసులు వాటి ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ఏమండి పుట్టెను అని ప్రకటిస్తూ క్రీస్తు నీ కొరకు పుట్టారు, క్రీస్తు నా కొరకు పుట్టారు, క్రీస్తు మనందరి కొరకు పుట్టారు అంటూ ప్రియ దేవుని బిడ్డలారా, వి విష్ యూ ఏమండి హ్యాపీ క్రిస్మస్, వి విష్ యూ మేరీ క్రిస్మస్ అని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఏమండి మరి ప్రకటిస్తూ ఉంటూ ఏమండి మరి క్రీస్తు యొక్క ఆ జన్మకు సంబంధించినటువంటి ఏమండి ఆ ఒక శుభాలు విశిష్టు తెలియజేసే ఒక పరిచర్యను చాలామంది ఆ సంఘాలకు చెందినటువంటి క్రైస్తవ యువకులు మరి ఎంచుకొని వారు పలు ప్రాంతాలకు వెళ్ళి వారి సంఘాల తరపున ఏమండి క్రిస్మస్ శుభాకాంక్షలు ఏమండి మరి తెలియజేస్తూ ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించాను. అయితే ఈ విధముగా ప్రకటించువారు ఇంకా ఏమండి మరి చీకటిలోనే ఏమండి ఉన్నారని, అజ్ఞానపు ఆత్మీయతలో ఉన్నారని మర్చిపోకూడదు. ఈ విషయాన్ని గమనించాను. ఎందుకు ఈ విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నానంటే ఏమండి నీవు క్రీస్తు యొక్క పుట్టుకలో ఉన్నటువంటి విషయాలను పరిపూర్ణముగా నీవు తెలుసుకొని ప్రకటించుట నీకు ఆశీర్వాదం. అవి తెలుసుకోకుండా ప్రకటించేటటువంటి పనిలో నువ్వు పాల్గొంటే ఏమండి నీవింకా చీకటిలో ఉన్నట్లే, అజ్ఞానపు ఆత్మీయతలో ఉన్నట్లే అని తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు వీటన్నిటికన్నా పాపాన్ని, వ్యసనాలను, అక్రమ బ్రతుకును, మోసపు బ్రతుకును, వ్యభిచారపు బ్రతుకును, నిత్యము కూడా అబద్ధాలతో కూడినటువంటి బ్రతుకును ఏమండి యేసుక్రీస్తుని ఏమండి మరి మన బ్రతుకుల ద్వారా చూపించలేని బ్రతుకును, భయము భక్తి లేని ఏమండి ఆత్మీయ బ్రతుకును కలిగి ఏమండి యేసుక్రీస్తు జన్మదినాలను ఒకవేళ సెలబ్రేషన్ చేసుకునేటటువంటి మరి ఆ ఒక స్థితిలో క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ లోకం ఒకవేళ ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి నీవు ఎంత ఏమండి అరిచినను, ఎంత ప్రకటించిననో ఏమండి ఆ ఒక ప్రకటన ఏమండి అరుపులుగా ఉండిపోతాయి. ఆ ప్రకటించడంగానే ఉండిపోద్ది. కానీ ఎవరు కూడా ఏమండి క్రీస్తుని దేవునిగా, నిజ దేవునిగా విశ్వసించలేని పరిస్థితి ఏమండి మరి ఏర్పరచబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక అపోస్తలుడైన పౌలు గారు అంటారు, క్రీస్తునందు మా ప్రయాస వ్యర్థము కాలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే పౌలు గారు పరిపూర్ణముగా యేసుక్రీస్తుని దేవునిగా ఆయన విశ్వసించారు, ఎరిగారు. కనుకనే ఆయన ప్రకటించగలిగారు. ఆ ప్రకటించిన తర్వాత ఆయన అంటున్నాడు, క్రీస్తునందు మా ప్రయాస వ్యర్థము కాలేదు అని ఆయన చెప్పగలిగాడు. మరి నువ్వు అలా చెప్పగలవంటే నువ్వు చెప్పలేవు. ఎందుకంటే మారని బ్రతుకుతో ఏమండి పరిశుద్ధుడైన దేవుని ప్రకటన చేయడానికి నువ్వు వెళ్తూ ఉన్నావు. పాపాన్ని నీ వెంట మోసుకొని వెళ్తూనే కామపు బలహీనతలు, కామపు స్థితిని ఏమండి ఆ శరీరేచ్ఛలను నెరవేర్చుకునే స్థితిలోనే నీవు ఆయన్ని ప్రకటన చేయడానికి, పరిశుద్ధుడైన దేవుణ్ణి ప్రకటన చేయడానికి, ఆయన పుట్టుకను ప్రకటన చేయడానికి వెళ్తున్నావు. ఇది నీకంత క్షేమకరమైన పరిస్థితి కాదు అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క కోపాన్ని, ఇలాంటి బలహీనమైన ఆత్మీయతను కలిగి క్రీస్తు ఆ ఒక పుట్టుకను, ఆ శుభాలను ఇతరులకు తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తున్నా నీవు ఆయన కోపాన్ని నీ మీదకి నీవే స్వాభావికంగా తెచ్చుకుంటున్నావు అనే విషయాన్ని మర్చిపోదు. ప్రియా దేవుని బిడ్డ, ఈ విషయాన్ని గమనించండి. కనుక క్రీస్తు జన్మదినాల్లో ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొని ఏమండి మరి నీ పాత్ర పోషించి నీవు సంతృప్తి పడితే ప్రియా దేవుని బిడ్డ ఏమండి అది క్రిస్మస్ కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి చాలామంది ఏం చేస్తుంటారంటే ఏమండి ఏదో కార్యక్రమాల్లో ఏదో క్రీస్తు పుట్టుకు సంబంధించిన ఆ నాటికలో ఏమండి వారు పార్టిసిపేట్ చేసి పాల్గొని ఏమండి అబ్బా ఎంత గొప్పగా నేను ఇలా మాట్లాడుతాను అనుకోలేదు, ఇలా నటిస్తాను అనుకోలేదు, ఈ డైలాగ్ ఇలా చెప్తానని నేను అనుకోలేదు, ఇగో నా పాత్ర పోషించిస్తాను, ఇగో ఈ సంవత్సరానికి క్రిస్మస్ని నేను ఈ విధంగా దేవుని గణపరిచిస్తాను, నీవు మట్టుకు నీవు సంతృప్తి పడి నీ పాత్ర ఈ విధంగా ఒకవేళ నువ్వు కొనసాగిస్తే అది నీకు ఆశీర్వాదమో కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. మరి అయితే ఎటువంటి ఏమండి ఆత్మీయతను కలిగి నీవు దేవుని గణపరచాలంటే ప్రియా దేవుని బిడ్డ ఈ యొక్క క్రీస్తు ఈ జన్మదిన ఈ దినాలలో ఏమండి మరి మారినటువంటి ఏమండి మరి ఒక మారినటువంటి బ్రతుకు లేక పాపాన్ని విడిచినటువంటి బ్రతుకు
ఏమండి నూతనమైనటువంటి క్రొత్త జీవితాన్ని క్రీస్తు వాక్యముతో కొనసాగించేటటువంటి ఆత్మీయతతో ప్రియా దేవుని బిడ్డ, క్రీస్తు తన వాక్యము ద్వారా ఆయన నీవు కలిగి ఉండమన్నటువంటి పరిశుద్ధతను కలిగి ప్రియా దేవుని బిడ్డ, నీ బ్రతుకు మరి క్రీస్తు పరిశుద్ధతకు చోటిచ్చేటటువంటి బ్రతుకుగా ఉంటూ క్రీస్తు పరిశుద్ధతను కలిగి దానిని నీ నిజ జీవితంలో ప్రియా దేవుని బిడ్డ, నీ చూపు ద్వారా, నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ యొక్క క్రియల ద్వారా, నీ నడవడిక ద్వారా ఇతరులకు, అంటే విశ్వసించిన వారికి, విశ్వసించలేని వారికి, విశ్వసించిన వారిలో కూడా భక్తిహీనులైన వారు, అవిశ్వాసులైన వారు ఉంటూ ఉంటారు. మరి వారికి క్రీస్తు యొక్క పరిశుద్ధతను నీవు కలిగి క్రీస్తు పరిశుద్ధతను నీ నిజ జీవితంలోంచి చూపించుటయే అసలైనటువంటి క్రిస్మస్ ఆ పండగ అని నీవు మర్చిపోద్దు ప్రియా దేవుని బిడ్డ. అప్పుడే క్రీస్తు పుట్టుకలో ఉన్న సమస్త దీవెనలు నీతో ఉంటాయి, నీలో ఉంటాయి, నీ కుటుంబంతో ఉంటాయని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి ఈ విషయాలు నేను ఇప్పుడు ముగిస్తూ మన అంశానికి సంబంధించిన వాక్య విషయాలకి మనం వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మన అంశానికి సంబంధించిన విషయాలలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు దేనిని మతమని మనకు తెలియపరుస్తుంది, దేనిని దేవునికి సంబంధించిన ఆధ్యాత్మిక మార్గమని, మరి దేవునికి సంబంధించిన భక్తి మార్గమని, నిత్య జీవానికి సంబంధించిన పరిశుద్ధ మార్గమని, ప్రియా దేవుని బిడ్డలారా, ఆ నీతికి సంబంధించిన మార్గమని దేనిని తెలియపరుస్తుందో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ తెలుసుకునే ప్రయత్నాల్లో భాగంగా మొదటగా మనం మరి యూదుల మతమైనటువంటి యూదా మతమును గురించి మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎస్తేరు కాలంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పారసీకులు, ఆ స్థానిక ఆ పౌరుషత్వాన్ని కలిగి ఉన్నటువంటి పారసీకులు ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఏం చేశారంటే మరి యూదులకు కలిగినటువంటి జయాలు, విజయాలు, వారికి కలిగిన సంతోషం, ఆనందం, వారికే అక్కడ అధికారం అనేది పెరిగింది. వారే అధికారమును కలిగి ఉన్నారు. ఏ రూపంలో అంటే ఎస్తేరు యూదురాలు, ఆమె యొక్క రాణిగా ఉంది. అంతేకాకుండా మరి ఎస్తేరును పెంచి పెద్ద చేసిన తండ్రిగా ఉన్న మొర్దెకై యూదుడు, ఆయన కూడా అక్కడ ఒక మంచి స్థితిని, ఒక మంచి స్థానాన్ని పదవ రూపంలో ఆయన కలిగి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక పారసీకుల దేశం అంతా పేరుకు మాత్రమే, అది పారసీకుల దేశముగా ఉన్నప్పటికీ పేరుకు మాత్రమే అహష్వరోషు మరి రాజుగా ఉన్నప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, అదంతా మరి యూదుల మరి వశమైపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. యూదులు అభివృద్ధి చెందారు, విస్తరించారు. అక్కడ అధికారం యూదుల చేతిలో ఉంది. ఈ విషయాలను చూసినటువంటి అక్కడ స్థానిక ప్రజలైనటువంటి పారసీకులు వారు ఏం చేశారంటే భయము చేత, యూదుల భయము చేత వారు ఏం చేశారంటండి, ఎందుకంటే వారే అధికారం కలిగి ఉన్నారు కనుక వారి యొక్క భయము చేత వారి యొక్క మతాన్ని వారు ఏం చేశారంట, అవలంబించిరి అని ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16-17లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, విషయాలు గమనించండి. భయం వల్ల కానీ, స్వార్థం వల్ల కానీ, లేక ఏదైనా లౌకిక లాభం కలుగుతుందని కానీ, ఇలాంటి కారణాల వల్ల జరిగే మత మార్పిడిలో ఎలాంటి ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని కలిగించవు, మరి ఎలాంటి ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని కలుగజేయవు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే ఎస్తేరు కాలంలో యూదుల భయము చేత యూదుల మతమును పారసీకులు అవలంబించారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుని భయము చేత లేక దేవుని అందలి విశ్వాసము చేత వారు ఆ ఒక ఆధ్యాత్మిక విధానంలో మరి యూదుల దేవుణ్ణి విశ్వసించి వారు ఆ ఒక మరి యూదుల విశ్వాసములో కొనసాగించబడలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి వారు కలిగి ఉన్న అధికారమును బట్టి ఒకవేళ వీళ్ళతో మనం కలవకపోతే, వీళ్ళతో పాటు మరి వీరికి సంబంధించిన సాంప్రదాయాల్లో, కట్టుబాటుల్లో, ఆచార విధి విధానాల్లో మనం కొనసాగించబడకపోతే మనకి ప్రాణహాని కలగొచ్చు, ఏ రకమైన నష్టము కలగొచ్చు, కీడు కలగొచ్చు.
మరి ఏ రకమైన నిర్ణయాల ద్వారా మనకి ఏ రకమైన మరి ఆ ఒక దాసత్వపు స్థితిని మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు మరి తప్పక మరి మనకు ఎదురు కావచ్చు అనేటటువంటి ఆలోచనతో వారు ఏం చేశారంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క ప్రాణాలకు నెమ్మది, వారి కుటుంబాల క్షేమము, వారి యొక్క ఆస్తులు వారు అనుభవించినట్లు, వారి దేశంలో వారు ఉండునట్లు ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ మరి ఉన్నటువంటి లాభాలన్నీ పొందడానికి అధికారమును కలిగి ఉన్నటువంటి యూదులతో కలిసి వారికి సంబంధించిన సాంప్రదాయాలను అనుసరించు వారిగా ఈ యొక్క పారసీకులను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇలాంటి మరి పద్ధతులు మరి విధానాలు ప్రియా దేవుని బిడ్డలారా నిత్యత్వానికి చేర్చలేవు. నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుణ్ణి కలుసుకునే స్థితిని అనుగ్రహించవు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆ ఒక నిజదేవుడైనటువంటి యెహోవా సిద్ధపరిచిన అనిత్య జీవాన్ని పొందుకునే స్థితిని కలుగజేయవు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక దేవుని యొక్క మార్గములో లేక దేవుని యొక్క విశ్వాసములో దేవుని భయము ద్వారా ఆ ఒక మరి దేవుని ఎడల భయము కలిగి దేవుని భయాన్ని కలిగి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన విశ్వాసంలో మనం కొనసాగించబడేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా సమయంలో మరికొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే యూదులలో ప్రియా దేవుని బిడ్డలారా మత సంబంధులుగా మరి మనం చూస్తున్నప్పుడు యూదులలో మత సంబంధులుగా ఉండేవారు మరి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆధ్యాత్మిక సంబంధులుగా ఉన్నవారు తక్కువలో అతి తక్కువగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. యూదుల్లో మత సంబంధులుగా ఉన్నవారు అత్యధికులుగా ఉంటూ ఉంటుండగా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆధ్యాత్మిక సంబంధులుగా దేవుని ఎడల విశ్వాస సంబంధులుగా దేవుని భయము భక్తి కలిగినటువంటి ఆధ్యాత్మిక సంబంధులుగా ఆత్మ సంబంధులుగా అతి తక్కువలో తక్కువ మందినే మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే యూదుల్లో అందరూ కూడా మత సంబంధమైన వారిగా ఉన్నారు అని మనం చెప్పలేం. ఆధ్యాత్మిక సంబంధులు కూడా ఉన్నారని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు తెలియజేస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ ఆధ్యాత్మిక సంబంధులుగా ఉన్నవారు మత సంబంధమైనటువంటి పరిస్థితులకు స్థితిగతులకు చోటీయని వారిగా వారు ఉండుటను మనం చూస్తూ ఉంటాం. అలాగా మనం చూస్తున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక విషయాలు ముందు మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ యొక్క మరి మత సంబంధమైనటువంటి విషయాలకు చోటివ్వలేని యూదుల్లో ఆధ్యాత్మిక సంబంధులు విశ్వాసమునకును నిరీక్షణకును దేవుని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని భయముకును దేవుని పరిశుద్ధతను కలిగి ఉన్నటకును దేవునితో నేరుగా సహవాసము కలిగి ఉన్నటకును మంచి క్రియలు మరి దేవునికి ఇష్టమైన క్రియలు చేయువారిగాను ప్రార్థనా జీవితమును ఉపవాస ప్రార్థనా జీవితమును దేవుని కట్టడలు దేవుని ఆజ్ఞలు దేవుని చిత్తమును చేయువారిగాను మరి వారిని వారు ప్రతిష్ఠించు కొనిన వారిగాను ప్రియా దేవుని బిడ్డలారా మనం మరి కొంతమందిని చూడగలం. అంటే దైవ సంబంధమైన ఆధ్యాత్మికతకు ప్రాముఖ్యతను ఇచ్చువారిగా మరి యూదులలో మరి కొంతమందిని అంటే అతి తక్కువ మందిని పదుల సంఖ్యలో అనుకోండి, వందల సంఖ్యలో అనుకోండి, అతి తక్కువలో ఆధ్యాత్మిక సంబంధులను మనం చూస్తుంటాం. ఎక్కువ శాతం మత సంబంధులుగా ఉన్నవారు మత సంబంధమైన సాంప్రదాయాలకు ఆచారాలకు కట్టుబాట్లకు మరి ప్రాముఖ్యతనిచ్చేవారిగా విస్తారముగా అనేకులను మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చు వారిగా అనేకులను మనం చూస్తూ ఉంటాం. అంటే మతమునకు కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఆధ్యాత్మికతకు ఎక్కువ మరి ప్రాముఖ్యతను ఇచ్చువారిగా ప్రియా దేవుని బిడ్డలారా యూదులలో కొంతమంది ఆధ్యాత్మిక సంబంధులను మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో మనం చూస్తున్నప్పుడు మరి ఆ దేవుని యందు మరి ఆ ఒక విశ్వాస సంబంధిగా ఉన్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా అబ్రహామును మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా గనుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ప్రపంచానికి ఆయన తెలియపరచబడ్డాడు. అన్ని విషయాలలో నిజదేవుని ద్వారా ఆశీర్వదించబడినట్లు అబ్రహామును మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా దేవుని ఆశీర్వాదాలు ఆధ్యాత్మిక ఆత్మీయత ద్వారానే
మనకి లభిస్తూ ఉంటాయి తప్ప మతపరమైనటువంటి సాంప్రదాయాలు, మతపరమైన ఆచార సంబంధమైనటువంటి ఆ ఒక పద్ధతుల ద్వారా దైవానికి సంబంధించిన పరసంబంధమైన దీవెనలు మనం పొందుకోలేం. ప్రియులారా, ఆ ఆధ్యాత్మిక విషయాలు ఎలా ఉంటాయో, వాటిని కలిగిన వారు ఎటువంటి దీవెనలు పొందారో వాటినే నేను ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క నిరీక్షణ అబ్రహాము కుటుంబానికి శుభప్రదమైనటువంటి నిరీక్షణగా మార్చబడి సంతానమును పొందినవానిగా ప్రియా దేవుని బిడ్డలారా అబ్రహామును మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు పరిశుద్ధమైనటువంటి జీవితమును బట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఐగుప్తులో యోసేపు పౌర సరఫరాల మంత్రిగా ప్రియా దేవుని బిడ్డలారా పదవిని పొందినవానిగా యోసేపుని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా దేవునితో ముఖాముఖి సహవాసాన్ని కలిగి ఉన్నటువంటి మోషే ప్రియా దేవుని బిడ్డలారా మోషేకు దేవుని యొక్క సృష్టి విషయాలతో పాటు ఆదాము మొదలుకొని ఇశ్రాయేలు 12 గోత్రాల వరకు ఉన్నటువంటి విషయాలను దేవుడు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుని ద్వారా తెలియపరచబడినట్లు కూడా మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఖచ్చితమైనటువంటి విశ్వాసమును, ఖచ్చితమైనటువంటి ఆత్మీయతను కలిగినటువంటి యెఫ్తా బైబిలు చరిత్రలో నిలిచిన వానిగా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధంగా మనం చూస్తున్నప్పుడు ఉపవాస ప్రార్థనా జీవితమును కలిగిన యెహోషాపాతు అద్భుతమైనటువంటి విజయమును ఆయన పొందినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రార్థనా జీవితంలో కలిగిన దానియేలు బబులోను దేశములో ముఖ్య ప్రధాన పదవిని ఆయన అనుభవించినట్లు కలిగి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ముఖ్య ప్రధానిగా ఉండుటను మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా దేవుని కట్టడలు ప్రియా దేవుని బిడ్డలారా అనుసరించుటను బట్టి ఇస్సాకు కరువు కాలములో నూరతులుగా దేవుని ద్వారా దీవించబడ్డాడు. కొరత లేని సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఆయన పొందగలిగాడు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో వీరి పేరుతో కూడినటువంటి చరిత్ర విషయాలను మనకి అనేకమైనవి వీరి పేర్లు కనబడినప్పుడల్లా బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియా, వీరు దేనికి ప్రాముఖ్యతను ఇచ్చారంటే మతపరమైన విషయాలకు వీరు ప్రాముఖ్యత ఇవ్వలేదు. మనుషుల ద్వారా ఏర్పరచబడిన మతానికి వీరు ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ ఆధ్యాత్మిక విషయాల ద్వారా దేవుని ఎడల వారి విశ్వాసాన్ని కొనసాగించిన వారిగా వీరిని మనం చూడగలం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు నేరుగా వీరితో మాట్లాడారు. వీరు కూడా దేవునితో నేరుగా మాట్లాడే భాగ్యాన్ని, దేవుని స్వరాన్ని వినేటటువంటి భాగ్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు వీరు పొందినటువంటి అనుభవాలను దేవుని వాక్యంలో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా యూదులలో అతి తక్కువ వారు ఆధ్యాత్మికతకు ప్రాముఖ్యతను ఇయ్యగా ఎక్కువ శాతం వారు మతానికి ప్రాముఖ్యతనిచ్చిన వారిగా మనం చూస్తూ ఉంటాం. మతానికి ప్రాముఖ్యతను ఇచ్చుట ద్వారా వారి కలిగి ఉన్నటువంటి నిజదేవుడైన యెహోవాను అక్కడ ఉన్నటువంటి ప్రజలు విశ్వసించలేకపోయారు. అక్కడున్న ప్రజలు ఆయన్ని దేవునిగా గుర్తించలేకపోయారు. ఆయన విశ్వాసంలోనికి రావడానికి ఈ మతపరమైనటువంటి పద్ధతులే ఆటంకాలుగా ఉండినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం దేవుని యొక్క వాక్యములో. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యూదులు, యోధా మత పెద్దలు యోధా మత బోధకులు ఆధ్యాత్మికతకు కాక మతమునకు ప్రాముఖ్యతను ఇచ్చుటను బట్టియే మత్తయి సువార్త 23:15లో మతమును మత సంబంధులను యేసుక్రీస్తు ప్రభువు వారు గద్దించారు, ఖండించారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా మతమునకు చోటిక దేవుడు కోరు ఆధ్యాత్మికతకు చోటిచ్చు వారిగా మనము ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. అప్పుడే పరసంబంధమైనటువంటి నిజదేవుని ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం పొందుకోగలం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్లో యోధా మతమని పిలువబడింది, క్రైస్తవ్యము నిజదేవుని మార్గము అని తెలియపరచబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ఇంతటితో ఈ విషయాలను నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బైబిల్లో ఉన్నటువంటి రెండవ మతము,
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరిచే రెండవ మతము ప్రియా దేవుని బిడ్డలారా ఫెనికే మతము, అంటే ఫెనికేల మతము. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మతమును గురించి మరి వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. ఈ మతానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాల ద్వారా మతము అనేది ఎంత భయంకరమైనదో మనకి తెలియపరచబడుతుంది. మతం అనేది ఎటువంటి దుర్మార్గపు పనులు చేయించడానికి మరి అనేకులను ప్రేరేపించి నడిపిస్తూ ఉంటుందో ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఫెనికే ఈ మతము ద్వారా మనకి మరి తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను తెలుసుకుంటూ మనం మార్గమైనటువంటి నిజదేవుని మరి యేసుక్రీస్తులో మన విశ్వాసాన్ని కొనసాగించాలే తప్ప ఈ మత విధి విధానాలకు మనం ప్రాముఖ్యతను ఇస్తే ప్రియా దేవుని బిడ్డలారా అది మనలను దేవునికి దూరంగా చేయడమే కాకుండా దేవుడిచ్చే పరలోకానికి నిత్యత్వానికి దూరంగా చేస్తూ నరకానికి సమీపస్తులుగా నడిపించే, ఆ నరకానికి పాత్రులుగా చేసేటటువంటి దుర్మార్గ పనులు చేయించడానికి మనలను గుడ్డివారిగా మార్చేది మతము అని మనం తప్పక తెలుసుకోవాలి. వచ్చే వారం ఫెనికే మతం గురించి మనం తెలుసుకుందాం. రండి, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఇగోనైనా మా ఈ ఛానళ్ళ ద్వారా ఎంతోమంది ఆత్మీయులు ఆసక్తితో ఈ వర్తమానాలను వీక్షిస్తూ ఉన్నారు. అయితే వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వర్తమానాన్ని పూర్తిగా వీక్షించగలిగిన ఆత్మీయత వారికి దయచేయండి. వారు ఈ యొక్క వర్తమానాలను వింటున్నప్పుడు ఏ రకమైన ఆటంకాలు, అడ్డులు ఇగోనైనా ఏర్పరచబడకుండా మనస్ఫూర్తిగా ఈ మాటలు విని తద్వారా నీవు కోరే ఆత్మీయతలో ఇగోనైనా పరసంబంధమైనటువంటి నీ దీవెనలకు పాత్రులుగా ఇగోనైనా వారి ఆధ్యాత్మిక జీవితంలో ముందు కొనసాగించబడినట్లు మీ కృప వారికి దయచేయమని, వారిని వారి కుటుంబాలను మీరు దీవించమని, మరొకసారి ఇగోనైనా మమ్మల్ని మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పించుకుంటూ యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి నీ మాటలు విన్నటువంటి మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వ రక్తమే జయం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్, ఆమేన్.